హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ధృవ స్టడీ సర్కిల్లో భాగంగా మిషన్ జిఎస్ 360 అని చెప్పేసి జిఎస్కి సంబంధించి ప్రొఫెషనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. అందులో భాగంగా మనకు ఫస్ట్ షెడ్యూల్ అయితే 1 మంత్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ 1 మంత్ షెడ్యూల్లో దాదాపు 15 డేస్ పాటు మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందండి స్టార్టింగ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఆ ఇంగ్లీష్ మీదనే మనము ఈ క్లాస్ అనేది చేస్తూ ఉన్నాం. అంటే ఇంగ్లీష్ మీద మనం ఏవైతే డే వైజ్గా క్వశ్చన్స్ పెడుతున్నాం అందులో ఒక టెస్ట్ ఇది కూడా మళ్ళీ మనకి అన్ని టాపిక్స్ కలిపి ఒక రివిజన్ టెస్ట్ అనమాట. దాన్ని మనం ఈ క్లాస్లో చూస్తాం. ఈ జిఎస్ మెంటర్షిప్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా ప్రతి సబ్జెక్ట్ను ఒక 100 డేస్లో పూర్తిగా జిఎస్ని కవర్ చేసే ప్రోగ్రామ్. ఒక్కసారి టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి ఇన్ఫర్మేషన్ చూడండి. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు యాప్లో మిషన్ జిఎస్ 360 అని చెప్పేసి కనబడుతుంది. అక్కడ మీకు షెడ్యూల్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఎనేబుల్ అవుతుంది, చూడొచ్చు. దానికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా మీకు చాట్లో అడుగుతా కూడా నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాను. ఓకే, కాకపోతే మనకి జిఎస్ మెంటార్షిప్ అనేది నాకు తెలిసి ఇక్కడ ఈ మెయిన్గా పర్టికులర్గా జిఎస్ మీద ఇవ్వాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కడ మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు. ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. కావాలంటే ఒకసారి చూడండి, మీరు చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్కే ఉంది. ఎందుకంటే 100 డేస్ ప్రోగ్రాము చాలా వర్క్తో కూడిన ప్రోగ్రామ్ అండి ఇది. ఎందుకంటే అంత ఈజీగా అయిపోయేది కాదు. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు కలగలిపిన సబ్జెక్టే జిఎస్ కాబట్టి మనం ప్రతి టాపిక్ను కవర్ చేసే విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. కావాలంటే ఒకసారి చూడండి, షెడ్యూల్ చూడండి మీరు. ఓకే రైట్, మనం ఫస్ట్ క్లాస్లోకి వెళ్తే ఇక్కడ మనకి జిఎస్లో భాగంగా ఇంగ్లీష్లో మనకి ఒక రివిజన్ టెస్ట్ కాబట్టి ఇంగ్లీష్ టాపిక్స్ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. ఒక 10 టాపిక్స్ వరకు కవర్ అవుతాయి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ఫామ్. షీ డాష్ టు ద మార్కెట్ ఎస్టర్డే. షీ డాష్ టు ద మార్కెట్. ఇక్కడ మనకి ఆన్సర్ కనబడడం అని కాదు, ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్టర్డే అన్నాడు కాబట్టి మనం జనరల్గా గుడ్డిగా పెట్టుకోవచ్చు. ఇది కాదు వెంట్, ఎందుకంటే ఇటు వస్తుంది అంతే. పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి ఇటు వస్తుంది కాబట్టి వెంట్ అని అంటాం. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. రైట్, నెక్స్ట్ ద ట్రైన్ డాష్ ఎట్ 6 PM టుడే. ఇక్కడ ఏమన్నాడు, 6 PM టుడే అని చెప్పేసి చెప్తున్నాడు. టైం చెప్పిండు 6 PM టుడే అని చెప్పేసి. ఇక్కడ మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది, హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే మనకు V1 ప్లస్ ఈఎస్ కానీ లేకుంటే ఎస్ కానీ వస్తుంది. సో బ్లైండ్గా ఇక్కడ మనకి లీవ్స్ అనేది వస్తుంది. ద ట్రైన్ అనేది ఇట్ కాబట్టి మనకు ద ట్రైన్ లీవ్స్ ఎట్ 6 PM టుడే అంతే. లేదంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బరాబరి. హీస్ డాష్ హానెస్ట్ మ్యాన్. ఇక్కడ హానెస్ట్ వచ్చిందంటే మనకి ఏంది, హా కాదు ఇక్కడ ఆనెస్ట్. సో ఆనెస్ట్ కాబట్టి ఆ అనే వావెల్ వలుకుతాం కాబట్టి మనం ఏం పెట్టుకోవచ్చు, ఆ. ఇక్కడ వావెల్స్ అంటే తెలుసు కదా, ఆ టు అంహా వరకు మనము ఏం వస్తుంది, వావెల్స్ యాన్ అయితే వస్తుంది. ఆ విధంగా ఒకవేళ ప్రొనౌన్సియేషన్ కనుక ఇక్కడ ఉంటే ఈ మధ్యలో ఖచ్చితంగా యాన్ వస్తుంది. సో ఆ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు యానే వస్తుంది. హీఈస్ యాన్ హానెస్ట్ మ్యాన్. రైట్, షీ బాట్ డాష్ అంబ్రెల్లా ఫ్రమ్ ద షాప్. షీ బాట్ డాష్ అంబ్రెల్లా ఫ్రమ్ ద షాప్ అన్నాడు. ఓకే, ఇక్కడ అంబ్రెల్లా మరియు ఓవెల్స్కి మనం యాన్ రాయాలి కదా. ఇక్కడ మరి ఏమంటున్నాం, ఆ అంటున్నాం అంబ్రెల్లా. మరి ఆ అంటే ఏం రావాలి, ఆన్ అంబ్రెల్లా. సారీ, ఏ అంబ్రెల్లా. ఇక తప్పిది, ఎందుకంటే అంబ్రెల్లా కాబట్టి ఆ వచ్చింది కాబట్టి ఆన్ అంబ్రెల్లా రావాలి అంతే. రైట్, ద క్యాట్ ఈజ్ హైడింగ్ ద టేబుల్. ఇక్కడ హైడింగ్ ద టేబుల్ అన్న కాడ హైడింగ్ కాబట్టి మనకి కింద ఉంటేనే కనబడదు అది. సో కాబట్టి మనం ఏమనొచ్చు, అండర్. రైట్, షీ విల్ రిటర్న్ డాష్ మండే. ఇక డేస్ వచ్చినప్పుడు మనకు కామన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమొస్తుంది, ఆన్ వస్తుంది అంతే కదా. డేస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆన్ వస్తుంది. దే బిల్ట్ ఏ న్యూ బ్రిడ్జ్. చూస్ ప్యాసివ్ వాయిస్. దే బిల్ట్ ఏ న్యూ బ్రిడ్జ్ అన్నాడు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అంటే
ఇక్కడ మనకి ఫస్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాడు. ఎట్లా ఫస్ట్ ఆన్సర్ అయితే ఏ న్యూ బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ బై దెమ్. మరి ఇక్కడ ఈజ్ వచ్చింది ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్లోకి మారిపోవాలి కాబట్టి ఈజ్ అనేది వర్తించేది. దే వర్ బిల్ట్ ఏ న్యూ, ఇక్కడ దే వర్ బిల్ట్ ఏ న్యూ బ్రిడ్జ్. ఇది పాజిటివ్ అనరాదు, దీన్ని ఇట్లా ఉంటే పాజిటివ్ అనరాదు. ఏ న్యూ బ్రిడ్జ్ బిల్ట్ దెమ్. ఓకే, ఇది సింపుల్ సెంటెన్స్. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్ కట్గా ఉంది. ఏ న్యూ బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ బై దెమ్ అంతే. దీనికి ఛాన్స్ ఉంది, బట్ ఏంటంటే ఇక్కడ మనకు వాజ్ ఈజ్ అనేది డిఫరెంట్ అంతే. ద లెటర్ వాజ్ రిటర్న్ బై రాజు. చూజ్ యాక్టివ్ వాయిస్ అంటున్నాడు. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మనకు యాక్టివ్ వాయిస్ కాబట్టి రాజు రోడ్ ద లెటర్ అని చెప్పేసి అనొచ్చు. రాజు రోడ్ ద లెటర్. దాన్ని పాజిటివ్ వాయిస్లోకి ద లెటర్ వాజ్ రిటర్న్ బై రాజు అంతే. నెక్స్ట్, హీ సెడ్ ఐ ఆమ్ బిజీ. ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ ఐ ఆమ్ బిజీ. ఏమన్నాడు? హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ. నెక్స్ట్, రాము సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్. సెడ్ అంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి మనం క్లియర్గా ఆస్కుడ్ అనాలి. సో అన్నిటికీ ఆస్కుడే ఉన్నది. సో మరి ఆన్సర్ ఎట్లయితే చూడండి. వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఐ వాజ్ గోయింగ్. ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది తప్పు, వేర్ ఐ వాజ్ ఐ గోయింగ్ తప్పు, వేర్ ఐ ఆమ్ గోయింగ్ అనేది తప్పు. సో వేర్ ఐ వాజ్ గోయింగ్. నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్రజెంట్. ఇక్కడ క్వశ్చన్ నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఇక్కడ సింగులర్ వస్తారు, అంటే ఎవరు అనేది వస్తుంది. ఎవరు లేరు అని చెప్పేసి. నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్రజెంటా వర్ ప్రజెంటా అంటే ఇక్కడ మనం చెప్పాలి ఈజ్ ప్రజెంట్ అని చెప్పాలి. ఎందుకంటే నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఎవరు లేరు అక్కడ, అంటే ఎవరు అనేది మళ్ళీ సింగులర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది వస్తుంది. నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్రజెంట్. రైట్, ఈజ్. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ రెడీ. ఇది కూడా సేమే మనకు, ఎందుకంటే ఇక్కడ ఈచ్ ఆఫ్ ద ప్లేయర్ అనేది కూడా మళ్ళీ సింగులరే. ఇక్కడ ప్లేయర్స్ ఉందని చెప్పేసి వర్ను ఆర్ను తీసుకుంటే రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ఈజీ వస్తుంది. ఈచ్ ఆఫ్ ద ప్రతి ఒక్కరు అనేది మళ్ళీ సింగులర్ కాబట్టి ఈజ్ రెడీ. రమేష్ ఈజ్ ద డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ రమేష్ను ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకు స్మార్ట్ రాదు, స్మార్టర్ కూడా రాదు, స్మార్టెస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, స్మార్టెస్ట్. నెక్స్ట్, ద ప్రాబ్లమ్ ఈజ్ డాష్ దెన్ ప్రీవియస్ వన్. ఇక్కడ దెన్ వచ్చిందంటే సింపుల్గా బ్లైండ్గా మనం మోర్ అనేది వస్తుంది. మనకు తెలుసు, మన క్లాసుల్లో మాట్లాడుకున్నాం, చెప్పినాం ఆల్రెడీ. ఏంది? మోర్ డిఫికల్ట్. ద ప్రాబ్లమ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ ద ప్రీవియస్ వన్. రైట్, ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఇట్ రెయిన్స్ వి డాష్ హోమ్. ఏమవుతుంది? వర్షం వస్తే వి విల్ స్టే హోమ్. ఒకవేళ రెయిన్ వస్తే, వర్షం వస్తే అంటే ఒకవేళ అంటున్నాడు కాబట్టి అది భవిష్యత్తుకు సంబంధించి. వి విల్ స్టే హోమ్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఇక్కడ ఇఫ్ కండిషన్స్ అనేవి. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ డాష్ ఐ వుడ్ బై కార్. నా దగ్గర ఒకవేళ మనీ ఉండుంటే నేను కారు కొనేవాడిని, అంటే ఫ్యూచర్ సంబంధించి. ఇక్కడ మనము సబ్జెక్ట్ ప్లస్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్, ఇక్కడ మనకు సెకండ్ దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ఆబ్జెక్ట్. ఏంటిది? ఇఫ్ కండిషన్ సంబంధించి. సో వుడ్ బై, అవి చదువుతూనే గుర్తుంటాయండి ఇఫ్ కండిషన్స్. ఐడెంటిఫై ద అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ అంటాం, అవునా? సింపుల్. ఐడెంటిఫై ద యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే స్లోలీ అవుతుంది, స్లోగా స్లోలీ. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ వి స్టేడ్ హోమ్. ఐడెంటిఫై ద టైప్. ఇక్కడ ఏమన్నాడు? ఇట్ వాజ్ రైనింగ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ వి స్టేడ్ హోమ్. అక్కడ వర్షం పడుతుంది కాబట్టి మనము ఇంటి దగ్గర ఉన్నాము, మేము ఇంటి దగ్గర ఉన్నామని చెప్పేసి చెప్తుంటే దాన్ని కాంప్లెక్స్గా తీసుకుంటాం. ఇంకొకటి లాస్ట్ చూస్తే హీ ట్రైడ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. ఇక్కడ బట్ వచ్చిందంటే మనకు ఆటోమేటిక్గా కాంపౌండ్ అనేది వస్తుంది. సో ఇది కాంపౌండ్ సంబంధించిన సెంటెన్స్.
మీకు చూడడానికి క్వశ్చన్స్ ఆన్సర్స్ సింపుల్గా అనిపించినప్పటికీ గ్రామర్ పార్ట్ స్పెసిఫిక్గా నేర్చుకోకుంటే మనకు రావండి. అదేవిధంగా స్పెసిఫిక్గా నేర్చుకోవడంతో పాటు ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి గ్రిప్ వస్తుంది. సో మనం జిఎస్ మెంటర్షిప్ సంబంధించి ప్రతి టాపిక్ కవర్ అవుతుంది, మళ్ళీ దాన్ని 1 వీక్లో రివిజన్ అవుతుంది, మళ్ళీ సెకండ్ రివిజన్ అవుతుంది. పెద్ద సబ్జెక్ట్ అయితే ఎక్కువ సబ్జెక్ట్ ఉంటే మాత్రం 3-4 టైమ్స్ కూడా రివిజన్ అవుతుంది. అట్లా మనం సబ్జెక్ట్ని ప్లాన్ చేయడం జరిగింది. మనకు ఓన్లీ క్వశ్చన్స్ అవ్వడమే కాకుండా దాన్ని మళ్ళీ రివిజన్ చేసే విధంగా ప్లాన్ చేసినాం. కావాలంటే ఒకసారి షెడ్యూల్ చూసి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తీసుకోండి. ధృవ స్టడీ స్కిల్ ఛానల్ని ఫస్ట్ మనకి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి చూడండి. మనకి ఎకనామిక్ కోర్స్ కూడా లాంచ్ అవ్వబోతుంది. దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించిన గ్రామర్ క్లాసెస్ కూడా సపరేట్గా ఉన్నాయి. కావాలంటే ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.